హలో నమస్తే అండి ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఒకసారి ఒక తండ్రి లోపల నుంచి గమనిస్తూ ఉంటాడు కొడుకుని. ఆ కొడుకేమో మట్టితోని మంచిగా తయారు చేసుకుంటూ ఉంటాడు ఇల్లులు అలాంటివి. సో, వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిపి ఆ కొడుకు ఆ ఇల్లులు తయారు చేసుకుంటూ మట్టిలో ఆడుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లోపల నుంచి బుక్ చదువుకుంటా అని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు బాబుని గూడా. చూస్తుండగానే బాబు ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఈ బాబు ఎంతో సేపు కష్టపడి తయారు చేసినటువంటి ఇంటి మీద కాలేసి తొక్కేస్తాడు. వాళ్ళు కావాలని చేయరు. కానీ జరిగిపోయింది. సో, ఇతను ఎన్నో గంటలు కష్టపడి కట్టుకున్న ఇల్లు ఒక్కటేసారి కూలిపోయేసరికి ఆ బాబు గుక్కపెట్టి ఏడవడం మొదలుపెడతాడు. ఇదంతా చూస్తున్న ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లో సారీ చెప్పినా, తర్వాత వెంటనే అందరూ కలిపి ఆ అబ్బాయిని నవ్వడం మొదలుపెడతారు. "ఏంటి ఇంత చిన్న దాని గురించి అంత బాధపడుతున్నావా? కమ్ ఆన్" అనేసి వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయి ఈ అబ్బాయిని బుల్లీ చేయడం మొదలుపెడతారు. ఇదంతా చూస్తున్న నాన్న ఎప్పుడు తన ఇన్వాల్వ్‌మెంట్ అవ్వాలా అని టైం కోసం వెయిట్ చేస్తూ, ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన వెంటనే వస్తాడు. వచ్చి తన ఉద్దేశ్యం ఏంటి? ఫ్రెండ్స్‌తో ఫైట్ చేయటం కాదు. ఎందుకంటే తనే వచ్చి ఫైట్ చేసేస్తే కొడుకు అనుకుంటాడు ప్రతిసారి మా నాన్నే వచ్చి నన్ను కాపాడతారు, ఫైట్ చేస్తారని. సో, థట్ వాస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ హిమ్. సరే వెంటనే వచ్చేసి ఫ్రెండ్స్‌ని కొట్టేద్దామంటే చిన్నదానికి ఫ్రెండ్స్‌ని కొట్టేస్తాడు. బాబేం నేర్చుకుంటాడు? సో, ఇలాగా తండ్రి ఏమనుకుంటాడు? ఆగి కొద్దిసేపు వాళ్ళంతా సీన్ ఆగిపోయిన తర్వాత వెళ్లి చెప్తాడు. బాబు నువ్వే మారాలి. ఇక్కడ నువ్వే స్ట్రాంగ్ ఫౌండేషన్ తయారు చేసుకోవాలి. ఇల్లు కట్టినా పోనీ పర్లేదు పోయిందంటే మళ్ళీ ఇంకొక ఇల్లు మనం తయారు చేసుకోవడానికి ఎక్కువ సేపు పట్టదు. అండ్ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఏసుకున్నాం అంటే ఎవరైనా చేయి తగిలినా ఊడి పడిపోదు అని వాళ్ళ నాన్న మాట్లాడుతా మంచిగా ఇద్దరు కలిపి ఇల్లు కట్టడం నేర్పించాడు. సో, ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ అబ్బాయి ఏం నేర్చుకున్నాడు తండ్రి నుంచి? రెసిలియన్స్ నేర్చుకున్నాడు. ఓపిక నేర్చుకున్నాడు. తిరిగి మళ్ళీ ఇల్లు కట్టాలి అని నేర్చుకున్నాడు. ఎవరైనా నవ్వితే అక్కడే నా జర్నీ ఆగిపోనవసరం లేదు అని నేర్చుకున్నాడు. రైట్? ఇలాంటివి మన పిల్లలకి నేర్పాలి అంటే నార్మల్‌గా స్కూల్ బుక్స్‌లో, కాలేజ్ బుక్స్‌లో ఉండవండి. ఇది తల్లిదండ్రులుగా మనం ముందు నేర్చుకుంటే మనం పిల్లలకి నేర్పగలము. రైట్? సో, మీరు పేరెంట్స్‌గా కిడ్స్ దగ్గర ఏదైనా స్ట్రగుల్ అవుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మా కౌన్సెలింగ్ సెషన్స్‌కి ఎన్రోల్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో ఎలా డీటెయిల్స్ మాతో కాంటాక్ట్ అవ్వాలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.